హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ చైనీస్ డ్రామా 9th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం అనమాట. లాస్ట్ ఎపిసోడ్లో మోమో అలాగే గోయి హర్రర్ మూవీ చూస్తూ ఉంటారు. అప్పుడే ఎవరో డోర్ నాక్ చేస్తారు. దాంతో మోమో తీయడానికి వెళ్తుండగా గోయి ఆపి నేను వెళ్తా ఉండు అని చెప్పి వెళ్తాడు. తను డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ వచ్చి ఉండేది ఫూపే అనమాట. ఫూపే గోయితో అంటాడు, నేను మోమోతో మాట్లాడాలి అని. అప్పుడు మోమో డోర్ దగ్గరికి వస్తుంది. ఏం మాట్లాడాలి నువ్వు నాతో అని అడుగుతాడు. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి, సో కిందకి రా అని అడుగుతారు. తర్వాత వాళ్ళిద్దరూ వెళ్తారనమాట. మోమో ఫూపేతో వెళ్ళటం చూసి గోయి సాడ్గా ఫీల్ అవుతాడు. తర్వాత కాసేపటికి మోమో పైకి వస్తుంది. గోయి సాడ్గా అలాగే తనతో మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంటూ ఉండటంతో మోమో ఏమైంది, నాతో ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతుంది. కానీ గోయి ఏం చెప్పడు. తర్వాత మోమోనే చెప్తుంది, కిందకి ఫూపే పిలిచాడు కదా అని స్టార్ట్ చేసి ఫూపే నాకు ప్రపోజ్ చేశాడు అని చెప్తుంది. అప్పుడు ఫూపేకి కోపం వస్తుంది. తర్వాత మోమో అంటుందన్నమాట, ఫూపే నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నిన్ను లవ్ చేస్తున్నాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని వెనక నుంచి హగ్ చేసుకొని నన్ను బలవంతంగా ఆపాడు అక్కడే అని చెప్తుంది. దాంతో గూమికి చాలా కోపం వచ్చేసి తన పని చెప్తాను అని చెప్పి లేచి వెళ్ళబోతుంటాడు. మోమో అప్పుడు గూమిని ఆపుతుంది. తర్వాత మోమో అంటుంది, నువ్వు తన జోలికి ఏం వెళ్ళొద్దు, నేను వాడికి కరెక్ట్గా సమాధానం చెప్పి వచ్చాను అని అంటుంది. దాంతో గూమి అంటాడు, ఏం చెప్పావు నువ్వు తనకి అని. దాంతో మోమో అంటుంది, వాడి ప్రపోజల్ని నేను రిజెక్ట్ చేశాను, అలాగే నాతో కాంటాక్ట్ అవ్వద్దు అని కూడా మొహం మీద కొట్టినట్టు చెప్పేసి వచ్చాను అని మోమో అంటుంది. దాంతో గూమి నవ్వుతాడనమాట. మోమోకి ఏం అర్థం కాక గూమి వైపు చూస్తుంది. దాంతో నవ్వటం ఆపేస్తాడు. తర్వాత గూమి తన రూమ్లోకి మోమో ఫూపే ప్రపోజల్ని రిజెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటాడు. తర్వాత ఇక్కడ ఫూపే డల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే తనకి వ్యాన్షే కాల్ చేస్తుంది. కానీ ఫూపే కాల్ ఎత్తాడు. వ్యాన్షే ఎలాగో కనుక్కొని తను ఎక్కడున్నాడని తన్ని కలవడానికి వస్తుంది. తన చెంప మీద దెబ్బ చూసి ఏమైంది అని అడుగుతుంది. నేను మోమోకి ప్రపోజ్ చేశాను అంటాడు. దాంతో వ్యాన్షే అడుగుతుంది, ఏమనింది మోమో అని. నన్ను రిజెక్ట్ చేసింది అని చెప్తాడు. తన చెంప మీద దెబ్బ చూసి మళ్ళీ అడుగుతుంది, ఇది మోమో కొట్టిందా అని. లేదు, మా నాన్న కొట్టాడు అని ఫూపే అంటాడు. దాంతో వ్యాన్షే అంటుంది, మోమోని తప్పు అని అనలేము, నువ్వు చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నావు కానీ తనకి నువ్వు ప్రపోజ్ చేయలేదు, సో తనని మర్చిపోమని నేను చెప్పను. నువ్వు స్టాల్ దగ్గర ఆ తాగుబోతు నుంచి కాపాడావు కదా, అప్పటి నుంచి నీ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను నిన్నెప్పుడూ వదలను, నీ చేయి పట్టుకొనే ఉంటాను అని వ్యాన్షే అంటుంది. నాకు తెలుసు నువ్వు మోమోని ఇష్టపడుతున్నావు, తను రిజెక్ట్ చేసిందని బాధలో కూడా ఉన్నావు, కానీ నేను నీ కోసం వెయిట్ చేస్తాను అని వ్యాన్షే ఫూపేతో అంటుంది. ఫూపే అంటాడు, నేను నీ అంత స్ట్రాంగ్ కాదు, నన్ను మోమో రిజెక్ట్ చేసిందని తట్టుకోలేకపోతున్నాను, ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అని అంటాడనమాట. నాకు తెలుసు నువ్వు ఇప్పటిదాకా మోమోని లవ్ చేసావు, రిజెక్షన్ తట్టుకోవడం కొంచెం కష్టమే, 2 డేస్లో నువ్వు నార్మల్ అయిపోతావు, నేను స్ట్రాంగ్గా నీ పక్కన నిల్చుంటాను, నేనేం చిన్నపిల్లని కాదు, నీకు కరెక్ట్గా సరిపోతాను అని వ్యాన్షే ఫూపేతో అంటుంది. ఆ తర్వాత వ్యాన్షే లేచి నిల్చొని నా మాటలు నీకు తెలియట్లేదా అని చేయిస్తుంది. దాంతో ఫూపే కూడా తన చేయి పట్టుకొని లేచి నిల్చుంటాడు. తర్వాత సీను షిఫ్ట్ అవుతుంది మోమో వాళ్ళ ఆఫీస్కి. ఇక్కడ మీటింగ్ రూమ్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు. మోమో మాత్రం ధ్యాసంతా తన ఫోన్ మీదే ఉంటుంది. అప్పుడు లీనా మోమోని 2 టైమ్స్ పిలుస్తుంది. తర్వాత మోమో లేచి నిల్చుంటుంది. నీ ఒపీనియన్ చెప్పు అని లీనా అంటుంది. దాంతో మోమో తన ఒపీనియన్ చెప్తుందన్నమాట. డైరెక్టర్కి మోమో ఐడియా కూడా నచ్చుతుంది. తర్వాత లీనాని టీం వర్క్ స్టార్ట్ చెయ్యి, ఎవరో ఒకరిని నెక్స్ట్ వీక్లో మనం సెలెక్ట్ చేద్దాం అని చెప్పి డైరెక్టర్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మోమోకి వ్యాన్షే కాల్ చేస్తుంది. మోమో ఏంటి వ్యాన్షే ఇలా కాల్ చేసావు అని అడుగుతుంది. త్వరగా యూనివర్సిటీకి రా, మనం తొందరగా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి కదా, ఇదే లాస్ట్ రోజు, అలాగే నేను నీతో కొంచెం మాట్లాడాలి అని మోమోతో అంటుందన్నమాట వ్యాన్షే. ఏంటి చెప్పు అని మోమో అంటుంది. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసినప్పుడే నేను నీతో మాట్లాడతాను అని వ్యాన్షే చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక్కడ వ్యాన్షేతో కలిసి మోమో ప్రింటింగ్ రూమ్కి వస్తుంది ప్రాజెక్ట్ ప్రింట్ చేసిన జెరాక్సెస్ తీసుకోవడం కోసం. అక్కడ ఫుల్గా క్రౌడ్ ఉంటుంది. దాంతో వ్యాన్షే నువ్వేదో చెప్పాలన్నావు కదా చెప్పు అని మోమో అడుగుతుందన్నమాట. వ్యాన్షే ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తాను అని అంటుంది. మోమో సరే అంటుంది. అప్పుడే అక్కడికి గూమి తన సీనియర్తో కలిసి వస్తాడు. అప్పుడు గూమి మోమోతో అంటాడు, నీకు ఈరోజే కదా లాస్ట్ డేట్, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయవా అని అడుగుతాడనమాట. నువ్వు నన్ను ఇప్పుడు టెన్షన్ పెట్టకు, నేను దానికోసమే వచ్చాను. సరే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. నాకు ఇక్కడ కొంచెం పని ఉంది అని మోమోతో గూమి అంటాడు. తన పక్కనే ఉన్న జూన్ని మోమోకి పరిచయం చేస్తాడు. తిను నా సీనియర్ జూన్ అంటాడు. దాంతో మోమో అంటుంది, ఈమె నాకు ముందే తెలుసు అని అంటుంది. జూను గూయిని అడుగుతుంది, తిను నీ గర్ల్ ఫ్రెండా గూయి అని. లేదు, గూయి మాటలతో మీరు అబద్ధం చేసుకున్నట్టున్నారు. నాకు స్టడీస్లో గూయి హెల్ప్ చేశాడు, అలాగే ప్రొఫెసర్ జాంగ్ దగ్గర తనను జాయిన్ చేయడం కోసం నేను గూయికి హెల్ప్ చేశాను అంతే అంటుంది. అయితే మీరు కపుల్ కాదా అని తను అడుగుతుందన్నమాట జాంగ్. దాంతో మోమో కాదు అంటుంది. దాంతో గూయి కోపంగా అద్దో నీ టర్న్ వచ్చింది, నువ్వు వెళ్ళు అంటాడు. దాంతో మోమో అలాగే వ్యాన్షే లోపలికి వెళ్తారు.
లోపలికి వెళ్ళాక గుమ్మయ్యి మోమో పక్కనే నిల్చో ఉంటాడు. దాంతో తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ గుమ్మయ్యి తన సీనియర్‌కి ఏదో హెల్ప్ చేస్తూ ఉంటాడు. దాంతో మోమో అప్సెట్‌గా ఫీల్ అవుతుంది. అది వాన్షే చూసి స్మైల్ చేస్తుంది. తర్వాత తన ప్రాజెక్ట్ పేపర్స్‌కి స్టాప్లర్ కొడుతుందనమాట. అది పని చేయకపోవడంతో మోమో దాన్ని కింద పడేస్తుంది. అది గూమై గమనిస్తాడు. కానీ ఏం మాట్లాడకుండా తన సీనియర్‌కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. దాంతో మోమో సాడ్‌గా ఫీల్ అవుతూ గూమికి అలాగే సీనియర్‌కి బాయ్ చెప్పి అక్కడి నుంచి వాన్షేని తీసుకొని బయటకొచ్చేస్తుంది. తర్వాత బయటకొచ్చేసాక కూడా మోమో సాడ్‌గా ఉండేసరికి వాన్షే ఏమైంది మోమో అలా ఉన్నావు అని అడుగుతుంది. దాంతో మోమో ఏం లేదు. నువ్వు ఏదో చెప్పాలన్నావు కదా నాతో, ఏంటది అని అడుగుతుంది. దాంతో వాన్షే అంటుంది నేను ఫూపేకి ప్రపోజ్ చేశాను అని చెప్తుంది. దాంతో మోమో అడుగుతుంది. ఓ అవునా, ఫుపే ఏమన్నాడు దానికి అని అడుగుతుంది. దాంతో వాన్షే అంటుంది నాకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు, అలాగే రిజెక్ట్ చేయలేదు, నా మీద కోపంగా కూడా లేడు అని చెప్తుంది. ఫుపేకి నేను ప్రపోజ్ చేయడం వల్ల నువ్వు నా మీద ఉన్న కోపంగా ఉన్నావా అని వాన్షే అని అడుగుతుంది. మోమో అంటుంది లేదు, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, అలాగే ఫుపే నాకు ప్రపోజ్ చేశాడు, దాన్ని నేను రిజెక్ట్ చేశాను, ఈ విషయం నీకు తెలియాలి అని మోమో అంటుంది. ఫుపే నీకు ప్రపోజ్ చేశాడన్న విషయం నాకు తెలుసు మోమో అని వాన్షే అంటుంది. దాంతో మోమో ఓ అవునా, నిజమా, నీకెలా తెలుసు అంటుంది. ఫుపే చెప్పాడు, నాకు అన్నీ తెలుసు కానీ నేను ఇన్నోసెంట్ అని వాన్షే అంటుంది. దాంతో మోమో అలాగే వాన్షే ఇద్దరు హాస్టల్ రూమ్కి వచ్చేస్తారు. అక్కడ మ్యాంగ్లూ సాడ్గా కూర్చో ఉంటుంది. దాంతో మోమో తన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏమైంది అంత సాడ్గా ఉన్నావు అని అడుగుతుంది. నేను భోజనం చేయలేదు, నా కోసం నువ్వు భోజనం తెస్తావా అని అడుగుతుంది. దాంతో మోమో అంటుంది నా దగ్గర ఇంకా డబ్బులు లేవు, నాకు ఇంకా శాలరీ రాలేదు, నేను ఎక్కడైతే ఉంటున్నానో దానికి రెంట్ మా మమ్మీ ముందే పే చేసేశారు అని చెప్తుంది. దాంతో మ్యాంగ్లూ అంటుంది నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళి నాకు భోజనం పెడతావా అని అడుగుతుంది. మోమో లేదు, నేను మా ఇంటికి తీసుకెళ్ళలేను అంటుంది. దాంతో మ్యాంగ్లూ సాడ్ అయిపోతుంది. ఇక్కడ గువ్వయ్యి మోమోకి కాల్ చేసి నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు. దాంతో అవునా, ఇంత తొందరగా ఎందుకు ఇంటికి అని అడుగుతుంది. మా అమ్మ వస్తుంది అంటాడు. ఎవరు, మా అమ్మ వస్తుందా అని మోమో అంటుంది. లేదు, మా మమ్మీ వస్తున్నారు, మా మమ్మీ డిన్నర్కి పిలుస్తున్నారు, అలాగే నిన్ను కూడా రమ్మని ఇన్వైట్ చేశారు అని చెప్తుంది. దాంతో మోమో లేదు, నేను రాలేను అని అంటుంది. మీ మమ్మీ నన్ను ఎందుకు పిలుస్తున్నారు, అయినా నేను రాలేను అని చెప్తుంది. దాంతో గువ్వయ్య అడుగుతాడు సరే అయితే నువ్వు రావని చెప్తాలే మా మమ్మీకి అని. వద్దొద్దు, ఆంటీతో అలా అనొద్దు, అయినా ఎందుకు నాకు ట్రీట్ ఇస్తా అంటుంది అంటాడు. ఆ విషయం నాకు తెలీదు, అడిగి చెప్పమంటావా అని అడుగుతాడు మళ్ళీ. దాంతో మోమో వద్దొద్దు, నేను వస్తాలే నీతో పాటు ఆంటీ దగ్గరికి అంటుంది. సరే అయితే నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మ్యాంగ్లూ ఏమైంది మోమో అలా ఉన్నావు అని అడుగుతుంది. దాంతో మోమో అంటుంది గుమి వల్ల మమ్మీ వస్తున్నారంట, నన్ను డిన్నర్కి పిలిచారు అని అంటుంది. దాంతో వెళ్ళు, ఏమైంది అని మ్యాంగ్లూ అంటుంది. మోమో ఏం లేదు అంటుంది. మ్యాంగ్లూ దాంతో అంటుంది నువ్వు ఫస్ట్ టైం మీ అత్తగారిని కలవడానికి వెళ్ళాలి, అందుకే నీకు ఆమెకి నచ్చుతావో లేదో అని భయంగా ఉంది కదా అని మ్యాంగ్లూ అంటుంది. నువ్వు అనుకున్నట్లు ఏం కాదు, నాకేం భయం లేదు, గువ్వయ్యని వాళ్ళ మమ్మీని కలవడానికి నాకేం భయం, నేను వెళ్తున్నా అని చెప్పి కిందకి వస్తుంది. అప్పుడే గువ్వయ్యి ఫోన్ చూస్తూ ఉంటాడు. ఆ ఫోన్లో తను ఏం చేస్తున్నాడా అని అది చూడడానికి మోమో ట్రై చేస్తుంది. కానీ మోమోకి కనిపించదు. గువ్వయ్య ఏం చూస్తున్నావు అని మోమో గువ్వయ్యని అడుగుతుంది. దాంతో గువ్వయ్య ఫోన్ ఆఫ్ చేసి జోబులో పెట్టుకొని పద వెళ్దాం అని అంటాడు. అవునా, నాకు సమాధానం చెప్పండి, ఫస్ట్ పద వెళ్దాము అని అంటాడనమాట. తర్వాత వీళ్ళిద్దరూ రెస్టారెంట్లో కూర్చో ఉంటారు. అప్పుడు మోమో అడుగుతుంది ఏరి మీ అమ్మగారు వస్తా అన్నారు కదా, ఏది కనిపించట్లేదు అని. అప్పుడే వాళ్ళ మమ్మీ రావటం చూసి అదిగో ఆవిడే అని గువ్వయ్య చూపిస్తాడనమాట. తర్వాత మోమో అవునా అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి హాయ్ ఆంటీ, నేను మోమో అని చెప్తుంది. దాంతో ఆవిడ అవునా, నువ్వేనా మోమోవి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, అచ్చం మీ మమ్మీలాగా అని అంటుంది. అప్పుడు గువ్వయ్య కూడా దగ్గరికి వచ్చి హాయ్ అమ్మ అంటాడు. హాయ్ అని చెప్పి ఎందుకు మనం నిల్చో ఉండటం, పదండి ఆర్డర్ చేద్దాం అని చెప్పి కూర్చొని మెనూ చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ మమ్మీ ప్రాన్స్ ఆర్డర్ చేద్దామా అని అడుగుతుంది. దాంతో మోమో ఆంటీ ప్రాన్స్ అంటే గువ్వయ్యకి అలర్జీ కదా అంటుంది. వాళ్ళ మమ్మీ అవునా, గువ్వయ్యకి ఎప్పటి నుంచి ప్రాన్స్ అంటే ఎలర్జీ అని గువ్వయ్య వైపు చూస్తుంది. గువ్వయ్య అంటాడు నేను చిన్నప్పటి నుంచే అమ్మ, నాకు చిన్నప్పటి నుంచే పడవు కదా ప్రాన్స్ అంటే అని అంటాడనమాట. దాంతో వాళ్ళ మమ్మీకి అర్థమయ్యి అవునవును నీకు ప్రాన్స్ అంటే ఇష్టం ఉండదు అని అంటుంది. తర్వాత ఫిష్ ఆర్డర్ చేస్తారు. తర్వాత వాళ్ళ డిన్నర్ అయిపోయాక వాళ్ళ మమ్మీ పదండి ఇంటికి వెళ్దాము అని అంటుంది. గువ్వయ్య వద్దు, నాకు పనుంది, నేను నీతో ఇప్పుడు మాట్లాడలేను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ట్యాక్సీ పిలిచి వాళ్ళ మమ్మీని పంపించేస్తాడు. నువ్వు మీ మమ్మీతో కొంచెం బాగా మాట్లాడొచ్చు కదా, నువ్వు రఫ్గా బిహేవ్ చేస్తున్నావు అని తను గువ్వయ్యతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. కానీ గువ్వయ్య ఏం పెద్ద పట్టించుకోడు. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. మోమో తన రూమ్లో కూర్చొని తన ఆఫీస్ వర్క్ ఏదో చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే రోబోట్ పైన కోక్తో మోమో రూమ్ దగ్గరికి వస్తుంది. అది గువ్వయ్య పంపించుంటాడు. అది తీసుకొని స్మైల్ చేస్తూ దాన్ని తాగుతుంది. ఇక్కడ నెక్స్ట్ డే మోమో బర్త్డే అయి ఉంటుంది. దానికోసం నీమ్ అలాగే మ్యాంగ్యూన్ బర్త్డే పార్టీ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మోమోని చూసి గువ్వయ్య ఈరోజు ఏంటి నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా అని అడుగుతాడనమాట.
అప్పుడే మోమో అంటుంది, మాన్యూను ఇక్కడికి వస్తాను అనింది, నేను వద్దన్నాను అంటుందన్నమాట. దాంతో భూమి అంటాడు, మంచి పని చేశావు, నాకు క్రౌడ్ అంటే ఇష్టం లేదని నీకు కూడా తెలుసు కదా అని, కూర్చో, ఇది నీకోసమే తెచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేద్దాము, తిను అని చెప్తాడనమాట. దాంతో మోమో తింటూ ఉంటుంది. అప్పుడే డోర్ బిల్లు రింగ్ అవుతుంది. గూమి వెళ్ళి ఓపెన్ చేస్తాడు. అక్కడ మోమో ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే అంటూ రచ్చ చేస్తూ నించుంటారు. అప్పుడు మోమో వచ్చి వాళ్ళని బయటకు తీసుకెళ్ళి, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, నేను చెప్పాను కదా ఇలా ఇల్లంతా గలీజ్ చేస్తే గూమికి నచ్చదు, అలాగే రచ్చ కూడా నచ్చదు, మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటుంది. దాంతో గూమి అంటాడు, వాళ్ళని లోపలికి రానివ్వు, ఇది నీ బర్త్డేకి గిఫ్ట్ అని చెప్తాడనమాట. దాంతో వాళ్ళు లోపలికి వస్తారు. ఇక్కడ ఫూపే డల్గా కూర్చో ఉంటాడనమాట. అప్పుడే ఏకే అక్కడికి వస్తాడు. నేను మోమో బర్త్డే గూవి వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నానని నా గర్ల్ ఫ్రెండ్ చెప్పింది, అక్కడికి నేను మన ఫ్రెండ్ వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు. ఫూపే లేదు నేను రాను అని చెప్పి మొహం తిప్పేసుకుంటాడు. తర్వాత ఏకే ఫ్రెండ్ మోమో వాళ్ళ ఇంటికి వెళ్తారు. మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇంటిని కొంచెం డెకరేట్ చేస్తారు. తర్వాత బెలూన్స్ ఊది దాన్ని పైకి అతికించాలని ట్రై చేస్తే అది అతుక్కోదనమాట. దాంతో నేను నీకు ట్రిక్ చెప్తా అని చెప్పి మోమో హెయిర్ని పట్టుకొని ఇలా అని అంటే ఫిక్షన్కి పైన అతుక్కుంటుంది అని గూమి అంటాడు. దాంతో వాళ్ళు అలా చేసుకుంటూ ఫన్గా డెకరేషన్ టైం అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత మోమో కేక్ కట్ చేస్తుంది. వాళ్ళందరూ కలిసి ఫోటోలు కూడా తీసుకుంటారు. తర్వాత అందరూ కలిసి గేమ్ ఆడతారనమాట. దాంతో ఒకే కలర్ వస్తే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకోవాలి, అలాగే ఓడిపోతే మొహం మీద ఫన్గా డ్రాయింగ్ వేస్తారు. మోమోకి అలాగే గూయికి సేమ్ కలర్ వస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ కళ్ళలోకి కలిపెట్టి చూసుకోవాలని ఫ్రెండ్స్ అంటారనమాట. దాంతో వాళ్ళిద్దరూ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా పక్కనున్న వాళ్ళందరినీ మర్చిపోయి వాళ్ళిద్దరే ఉన్నట్టుగా డ్రీమ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ గోలగోల చేసేస్తారు. తర్వాత ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఏదోలాగా ఫీల్ అయ్యి ఎక్కువ డ్రింక్ చేసేస్తుంది మోమో. తర్వాత గూయి కూడా ఎక్కువ డ్రింక్ చేసేస్తాడు. తర్వాత కూడా వాళ్ళు గేమ్ని కంటిన్యూ చేస్తారు. తర్వాత గూయికి దాని మీద వస్తుందన్నమాట, నువ్వు ఎవరిని లవ్ చేస్తావో వాళ్ళ ఇమేజ్ని నీ ఫోను స్క్రీన్ కార్డ్ లాగా పెట్టుకో అని వస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 9 ఎండ్ అవుతుంది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు